హలో అండి. హౌ ఆర్ యూ ఆల్? చాలా బాగున్నారనుకుంటున్నా అందరూ. ఇవాళ వీడియో ఏంటంటే ఒక రెసిపీ మెత్తని పకోడీ అనమాట. నేను ఆహ్, గట్టి పకోడీ ట్రై చేశా గానీ మెత్తని పకోడీ ఒకసారి కూడా చేయలేదు. సో, ఇది నేను యూట్యూబ్‌లో చూసాను. యాక్చువల్‌గా పకోడీకి చీలికల్లా కోసుకుంటారు కదా! బట్ మెత్తని పకోడీకి నేను వీడియోలో చూసిందేంటంటే ఇట్లా చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేశారనమాట. సో, నేను అలాగే కట్ చేసి ఉప్పు, పసుపు కలర్ కోసం, వంట సోడా, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్నే వేశాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి. అవన్నీ ఒకసారి చేత్తో కలిపేసుకొని వాటర్ బయటకొచ్చిన తర్వాత శనగపిండి అండ్ బియ్యపు పిండి కూడా యాడ్ చేశాను. పిండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా లూజ్‌గానే కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఏసుకోకూడదు. ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటది. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. నేను ఈ రెసిపీ ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా నాకు చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ చేసినప్పుడు కొంచెం పెద్దగా వేశానేమోనని చెప్పి తర్వాత నుంచి కొంచెం సైజ్ తగ్గించాననమాట. బయట క్రంచీగా లోపల సాఫ్ట్‌గా చాలా చాలా బావున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకవేళ ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కమెంట్స్‌లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.